కానివ్వండి ఏది నుంచి కానివ్వండి హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారులకు మాత్రం నష్టం జరగలేదండి. ఇందులో హెరిటేజ్ ఫుడ్స్ కి 38,42,00,000 రూపాయలు ఇచ్చిన. ఇందులో ఏంటంటే అది ప్రైవేట్ కంపెనీనా లేదా పబ్లిక్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్టెడ్ కంపెనీనా అనేది మనకి ఏంటండి. పబ్లిక్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్టెడ్ కంపెనీ అయినప్పుడు అందులో వాటాదారులకు నష్టం జరగకూడదు. అంటే దీంట్లో చట్టవిరుద్ధంగా ఏమైనా జరిగిందా? చట్టవిరుద్ధంగా ఏమీ కనపట్లేదండి. ఇప్పుడు చట్టంలో ఉన్న చిన్న చిన్న లొసుగులు ఉపయోగించుకునే అందరూ దేశంలో ఉన్న కార్పొరేట్ రంగం అంతా కూడా చట్టంలో లొసుగులు ఉపయోగించుకున్నట్టే పనిచేస్తున్నట్టు కనపడతా ఉందండి. ఇందులో వాల్యుయేషన్ లో ఏమైనా తప్పు ఉంటే దాన్ని వాటాదారులు లేకపోతే ఇతర స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లు మనకి పాయింట్ అవుట్ చేయాలండి. ఏదైనా ఉంటే కనుక మనం స్టాక్ ఎక్స్చేంజ్ కి ఇన్ఫార్మ్ చేసి దీని మీద రీవాల్యుయేషన్ అడగొచ్చు, లేకపోతే ఈ వాటాదారుల అమ్మటాన్ని కొనటాన్ని కూడా నిషేధించమని కూడా అడగొచ్చు. అంటే దీనివల్ల రాజకీయంగా చంద్రబాబుకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఇవాళ మనకి గత నెల నుంచి మనం సత్యం గానీ మిగతావన్నీ కానీ జరుగుతాయని చూస్తున్నాము. ఈ విషయంలో మనకి తమిళనాడులో కానీ మహారాష్ట్రలో కానీ రాజకీయ నాయకులకి కంపెనీలతో ఉన్న అనుబంధాలు కూడా అక్కడ ఉన్న లోకల్ పేపర్స్ లో బాగా వస్తా ఉన్నాయండి. కాబట్టి రాజకీయ నాయకులకి కార్పొరేట్ రంగంతో ఉన్న సంబంధాలు బయటకు వచ్చి మనకి అవినీతి తగ్గడానికి కొద్దిగా అవకాశం ఏర్పడినట్టుగా కనపడుతుంది. దీంట్లో మొత్తం మీద చంద్రబాబుకి ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఈ చంద్రబాబు గారికి నష్టమా, రాజశేఖర రెడ్డి గారికి నష్టమా, లేకపోతే ఇవన్నీ కూడా కాదండి. వాస్తవం ప్రజలకు తెలిస్తే కంపెనీ గానీ సెబీ గానీ పారదర్శకంగా పనిచేయాలి. అట్లాగే ఆడిటింగ్ వ్యవస్థను కూడా ఈ సమయంలో మార్చాల్సిన అవసరం మనకు కనపడతా ఉందండి. ఓకే అండి, మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు సాయి గారు, మీరు ఈ విషయాల మీద వివరణ ఇచ్చినందుకు. అది ప్రధానంగా దీని మీద మీరు ఇంకేమైనా మాట్లాడతారు రామారావు గారు? అంటే ఇప్పుడు హెరిటేజ్ ఫుడ్స్ లో అక్రమాలు జరిగినాయా, నిధుల మళ్లింపు జరిగిందా, లేని లాభాలని ఉన్నట్టు చూపించారా అనే దాని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం మాత్రం ఉంది. అయితే నా అభ్యంతరం వల్ల ఏమిటంటే ఈ లొసుగుల్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం. సందర్భాన్ని బట్టి చూస్తే సత్యం అంత తీవ్రత ఇందులో కనిపించడం లేదు, కానీ ఎంతో కొంత అలాంటివి ఉన్నాయి. అంటే వ్యాపార వర్గాలు నీతికి కట్టుబడడం లేదు. ఆ కట్టుబడేటట్టు ఉండడానికి ఉన్న వ్యవస్థలేవి కూడా సరిగ్గా పనిచేయడం లేదని దీనివల్ల రుజువవుతుంది. నిజంగా హెరిటేజ్లో ఉన్న ఆరోపణలన్నీ నిజమైతే ఈ కంపెనీ లా బోర్డులు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు ఏం చేస్తున్నాయనేది నా ప్రశ్న. వాటిని నియంత్రించాల్సినవి సెబీ ఉంది, అది ఏం చేస్తోందనేది ప్రశ్న. ఇవాళ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ లాంటిదే మనకి ఇవాళ దోషిగా నిలబడినప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు, ఇలాంటివి వాళ్ళు ఎవరు నిర్వర్తించాల్సిన బాధ్యతని వాళ్ళు నిర్వర్తించినప్పుడు సహజంగానే దీన్ని రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటారు. అది చాలా దుష్ఫలితాలను ఇస్తుంది. రైట్, ఇక మనం మరో అంశంలోకి వెళ్దామండి. టీఆర్ఎస్ కి సంబంధించి లేఖ వచ్చిందా రాలేదా అనేది, ఆ లేఖలోని అంశాల మీద ఎంతవరకు వాస్తవం ఉన్నాయనే దాని మీద తీవ్రమైన చర్చ జరుగుతోంది. హరీష్ రావు గారు అయితే అసలు నాకు అలాంటి లేఖే రాలేదని అంటున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సుదర్శన్ రావు కూడా లైన్ లోకి వచ్చారు. సుదర్శన్ గారు నమస్కారం అండి. ముందుగా మీరు చెప్పండి, అసలు ఈ లేఖలోని వాస్తవాలు ఏమిటి, దీంట్లో ఉన్న మంచి చెడు ఏమిటి? మంచి అసలు లేఖనే రాలేదంటే దాంతో డిస్కషన్ ఏం చేయమంటారు సార్? మమ్మల్ని లేఖ రాలేదని చెప్తున్నాం కదా, హరీష్ గారే చెప్పారు, దాన్ని ఖండించారు. సో లేఖ రాలేదన్నదే మీ వాదన? అంతే వాదన. రైట్, ప్రకాష్ గారు మీరు చెప్పండి. ఒకటి సార్, లేఖ వచ్చిందా లేదా నేను చెప్పలేను, కానీ నేను చాలాసార్లు కలిశాను మల్లారాజరెడ్డి గారిని. అంటే ములాఖాత్ రికార్డులో మొన్న 19th నాడు కూడా ఏదైతుందో నేను మల్లారాజరెడ్డి గారితో 4 to 5 o'clock అనుకోకుంటే ఏదైతుందో నేను వెళ్లే వరకే శ్రీరాములు శ్రీనివాస్, సుదర్శన్, మాధవరెడ్డి గారి కేసులో ఉన్నాడు. తను వాళ్ళ చెల్లె బావ వాళ్ళ కోడలా లేకపోతే అల్లుడా చిన్న పిల్లోడు 10 ఏళ్ళు ఉండే వాళ్ళు అయిన తర్వాత అదే రూమ్లో ఉన్నారు కనుక కంటిన్యూషన్గా కూర్చున్నాము. వాళ్ళ అభిప్రాయాలు చాలా డిస్కస్ చేశాము. అంటే పొలిటికల్ ఈ కూటమి గీటమి అనేది వాళ్ళు కొంచెం ఏదైతుందో మహాకూటమి దాని మీద వ్యతిరేకతగా ఉన్నారు, కలవడము అనేది అభిప్రాయం వచ్చింది. కాకుండా గద్దార్ గారు కూడా ఓపెన్గా అది చేశాడు. అనుకోకుండా 20 నాడు కరీంనగర్లో మల్లారాజిరెడ్డి గారితో ఒక కేసు ఉండే, అలాగే కూర దేవేందర్, దట్ ఈస్ కూర అమర్, శాంతి చర్చలకు వచ్చాడు, కూరరాజన్న గారి తమ్ముడు. ఈ ఇద్దరు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టులో దాదాపు నాకు తెలిసిన వాళ్ళు నేను 3 పత్రికా విలేకరులకు సంబంధించినతో మాట్లాడాను. ఆ రోజు ఏదైతుందో ఓపెన్ గా పబ్లిక్ జమ అయిన తర్వాత ఏదో 2 రిపోర్ట్స్ మాట్లాడారు, ఏదో సంథింగ్ వాళ్ళతో జరిగిన తర్వాత వాళ్ళని నెట్టేసిన తర్వాత పబ్లిక్ అక్కడ జమ అయిన తర్వాత క్లారిటీగా కూర దేవేందర్ గారు కానీ మల్లారాజిరెడ్డి గారు కానీ మహాకూటమిని చీల్చి చెండాడిండ్రు. అంటే మరి కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చారు? దేనికి మద్దతు లేదు. కాంగ్రెస్ టీడీపీ మీద వ్యతిరేకత ఉన్నారు. నేను నాతో చర్చలో కూడా నేను అంటే చర్చలు అంటే నేను ఒక వ్యక్తిగా
వాళ్ళకి ఏదైతుందో ఒక పార్టీ నాయకులు కాదు, నాకు రాజిరెడ్డి గారు ఆ ఉద్యమంలో పోకముందు చాలా మిత్రుడు. దాదాపు నేను అనుకుంటున్నా మోర్ దెన్ 10 times పోయాను. నెంబర్ ఆఫ్ డిస్కషన్ అవుతున్నాయి. కానీ ఏదైతుందో రాజకీయంగా నేను దాన్ని వాడుకోదలుచుకోలేదు. నేను కూడా ఏదైతుందో కాంగ్రెస్ పక్షాన్ని ఏదైతుందో రేపు ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి కానీ ఏఐసి ఆదేశం ఇచ్చినా దీంట్లో నేను వాళ్ళతో రాజకీయంగా ఎటువంటి అంటే నాకు ఆ చనువు ఉందా కూడా ఏ పరిస్థితిలో కూడా నేను మాట్లాడదలుచుకోలేదు వ్యక్తిగత దానికే. కానీ ఏదైతుందో ఆ రోజు వాళ్ళు ఏదైతుందో కోర్టు దగ్గర 21st జిల్లా ఎడిషన్ లో నేను అనుకుంటా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ పేపర్లు వచ్చాయి మహాకూటమి గురించి కనుక లెటర్ ఖచ్చితంగా వచ్చిందని అంటే ఏదో పద్ధతిలో ఒక ఛానల్కి ఏదైతుందో ఆ ఒక జయశంకర్ గారితో ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఒక ఛానల్కి ఆ లెటర్ ఫ్యాక్ట్ చేసిందంటే హరీష్ గారికి రాకపోవచ్చు. కానీ ఏదైతుందో ఎవరికి వచ్చింది దాన్ని ఏదైతుందో ఈ ఛానల్ వాళ్ళకి చేశారు. హరీష్ గారితో రాసే ఉద్దేశం ఎందుకంటే సుదర్శన్ గారు మెదకులో ఉన్నప్పుడు డెఫినెట్లీ కొంత నాయకులకు ఏదైతుందో సంబంధాలు ఉండొచ్చు, అట్లేమని రాయొచ్చు. వాళ్ళు రాయలేదని చెప్తున్నారు. కానీ డెఫినెట్ ఇవాళ లేకుండా రేపు కమౌట్ అయితే ఆ లెటర్ మాత్రం నేనైతున్నదో వాస్తవం అనేది నేను అంటే మనతో మాట్లాడడానికి ప్రముఖ న్యాయవాది జంజాల రవిశంకర్ గారు లైన్లోకి వచ్చారు. రవిశంకర్ గారు మీరు చెప్పండి. నమస్కారం చెప్పండి. ఇప్పుడు ఇవాళ ఈ డిస్కషన్ ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా అండి. గతంలో నక్సలైట్స్ లెటర్లు రాసినా, థ్రెటన్ చేసినా మాట్లాడే ధైర్యము ఈ ప్రజానాయకులు లేకుండా పోయేది. వాళ్ళందరూ హైదరాబాద్ లో వచ్చి కూర్చుండేవాళ్ళు. థ్యాంక్స్ టు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వారు ఇవాళ ఈ లెటర్ మీద డిస్కస్ చేయడానికి కూడా ధైర్యంగా మాట్లాడుతున్నారంటే రాజశేఖర రెడ్డి గారు నక్సల్స్ అణిచివేసిన విధానాల్ని మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మీరే మీ ఛానల్లోనే ఒక రోజు టీఆర్ఎస్ వాళ్ళని వారం రోజుల క్రితం ఒక పేపర్ లో ఈ న్యూస్ వచ్చింది. ఈ పేపర్ లో మిమ్మల్ని నక్సల్స్ థ్రెటన్ చేశారని అడిగితే దాన్ని ఆ రోజున దాటవేశారు. ఆ రోజు దాన్ని ఖండించకపోవడం టీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఈ లెటర్ వచ్చింది అని చెప్పడానికి ఎవిడెన్స్ అండి. ఆ రోజు ఆ పేపర్ ని ఖండించలేదు. వాళ్ళు ఖండించకపోగా దాని గురించి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయారు. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళకి లెటర్ రిసీవ్ చేసుకున్నారు. నక్సలైట్ నిజమైన దేశభక్తులు అన్న మన అన్న ఎన్టీ రామారావు గారు, ఆయన పార్టీ టీడీపీ, మరి ఆ టీడీపీ పార్టీ మీద ఈ నక్సలైట్స్ ఎందుకు రివర్స్ అవుతున్నారు అనేది ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తెలంగాణకి వ్యతిరేకంగా పనిచేస్తారని చెప్పి అందరికీ అర్థమవుతుంది. ఇంకపోతే ఇప్పుడు హరీష్ రావు గారికి లెటర్ వచ్చింది అనే సంగతి పేపర్ కి ఎవరు లీక్ చేసి ఉంటారో మీరే ఆలోచించుకోవాలి. ఎందుకంటే హరీష్ రావు గారు మరి ఆధిపత్య పోరులో కేసీఆర్